మోక్షం అలాగే మనస్సు ఆత్మలో విలీనం కాకుండా నశిద్ధ్యతి బ్రహ్మశతాంతరే. 100 మంది బ్రహ్మలు వచ్చి పోయినప్పటికీ కూడా ఇతనికి మోక్షము రాదు అని ఈ శ్లోకాల యొక్క సారాంశం. ఈ రకంగా అనేక విషయాల్ని చెప్పుకుంటూ మనం ఎక్కడున్నాం? తత ఆత్మ సదానందో నాశ్య దుఃఖం కదాసనం. 2 వస్తువులు ఉన్నాయి, ఒకటి ఆత్మ, ఇంకొకటి అనాత్మ. ఆత్మ ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపం అని ఒక పదాన్ని వాళ్ళు సదానందో. తత ఆత్మ సదానందో. ఆత్మ ఎప్పుడు కూడా సదా ఎల్లప్పుడు ఆనంద స్వరూపము. నాశ్య దుఃఖం కదాసనం. అనాత్మ ఎప్పుడు దుఃఖ స్వరూపం. 2 వస్తువులు సంప్రదాయం. ఈ ఆత్మానందాన్ని మనం ఎలా గుర్తించాలి? మన స్వరూపమే ఆత్మస్వరూపం. అయితే ఇది కొంచెం ఉపమానం చెప్తున్నారు. యచ్చుషుప్తో నిర్విషయ ఆత్మానందో అనుభూయతే. నిద్రపోయినప్పుడు, ఇంద్రియాలు పడిపోయినప్పుడు హాయిగా సుఖంగా ఉందని ప్రతి వ్యక్తి అంటున్నాడు కనుక మన స్వరూపము సుఖ స్వరూపము. దీనికి అనేకమైనటువంటి శృతి, ప్రత్యక్ష, ఐతిహ్య, అనుమానానికి జాగ్రత్త. అంటే కొన్ని వివేకంతో కనిపెట్టడానికి సంబంధించినటువంటి వీటిని ప్రమాణాలు అంటారు. సత్ప్రమాణములు. శృతి అంటే శాస్త్ర ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుకూలత్వ ప్రమాణం అని చెప్పేసి కొన్ని ప్రమాణాలు చెప్పారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటండి అంటే స్వయంగా మనం బయటికి ఇంద్రియాదుల ద్వారా బయటికి చూసి జాగ్రత్త అవస్థలో బాధింపబడినటువంటి వస్తువు యొక్క జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణం అంటే. బాధించబడటం అంటే ఏమిటి? మనం ఒక వస్తువును చూసాం, పాడులో పామును చూసాం, అది మనకు ప్రత్యక్షంగా కనపడదు. అది ప్రత్యక్ష ప్రమాణమే కదా. అయితే దాన్ని పరిశీలనగా చూసినప్పుడు పాము ఏమైంది? బాధించబడింది. అంటే బాధించబడినటువంటి వస్తువు యొక్క జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం. చాలా బాధించబడకూడదు. ఏ వస్తువైనా సరే ప్రత్యక్షం అంటే మనం బయట చూసాం కదండి, నేను చూసానంటే బాధిస్తాం. అయితే కొన్ని యుక్తుల్ని, కొన్ని ప్రమాణాలని చూపించినప్పుడు ఆ వస్తువు బాధించబడదు. అలా బాధించబడకూడదు. జగత్తు ఉంది, ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు బాధించబడదు. మన దేహం ఉంది, మనసు లోపలికి తిప్పుకున్నప్పుడు, శ్వాస మనసు లయించినప్పుడు శరీరం బాధించబడదు, ప్రాణం బాధించబడదు, మనసు బాధించబడదు, ఆత్మ బాధించబడడం లేదు. అప్పుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షమే ఆత్మస్వరూపం. ప్రత్యక్ష స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమేమో లేనట్టునే ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచినటువంటి అవిద్యా సముదాయం ఏదో ఉన్నట్టుగానే మనకి కనిపిస్తుంది. దీనికే మనకి అనేక వ్యక్తుల ద్వారా, ప్రమాణాల ద్వారా శాస్త్రాలు బోధించడం జరిగింది. ఎందుకంటే ఉన్న వస్తువేమో మరుగులో ఉంది, ఇంకొక వస్తువేదో ఎదురుగుండగా వచ్చి ఇదే యథార్థం అన్నట్టుగా మనకి చూపడం. ఈ రకంగా చూపించేటటువంటి వస్తువును అవ్యక్త నామ్ని పరమేశ శక్తి. దీని గురించి ఎవరు కూడా కనిపెట్టి చెప్పలేకపోయారు. దేన్ని? ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచేటటువంటి ఆ శక్తికి అవ్యక్త నామ్ని పరమేశ శక్తి. ప్రణాజ్య విద్య త్రిగుణాత్మికాపర. ఇది త్రిగుణాలతో కూడుకున్నటువంటి వస్తువు. ఇది అనాద్య విద్య. ఎప్పుడు నుంచి ఉందండి? ఇది అనాది నుంచి ఉంది. అంటే ఆత్మస్వరూపం ఎప్పటి నుంచి ఉందో ఈ అవిద్య కూడా అనాది నుంచి కూడా ఉంది. ఇది త్రిగుణాలతో కూడుకున్నటువంటిది ఉంది. కార్యాన్మేయ చిరుయేయ మాయ. ఇది మాయ. దీన్ని ఎవ్వడు కూడా స్పష్టంగా తెలుసుకోలేడు. ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి వారికి మాయ బాధించబడుతుంది. ఎంతవరకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదో అంతవరకు మాయే
మన మీద ప్రకటన చేస్తుంది. మాయా జగత్ సర్వమిదం ప్రచూయతే. జనితు ఈ జగత్తునంతటినీ కూడా యథార్థంగా సత్యముగా ఉన్న వస్తువు కింద చూపించేది ఏది? ఈ మాయ. అంటే అవ్యక్తనామ్ని పరమేశ శక్తి. దీని గురించి ఎవడు కూడా ఇది అని నిర్దిష్టంగా చెప్పేటటువంటి జ్ఞానం లేదు. ఇది పరమేశ్వరుని యొక్క శక్తి, ఇది ఒక మాయ. అందుకనే నా మాయ చేతి జగత్తునంతటి నేను కల్పిస్తున్నాను అన్నాడు భగవద్గీత. మమ మాయా దురక్షి అన్నాడు. అంటే మాయ అంటే ఏంటండి? ఇది ఇలాంటిది అని ఎవరికి తెలియదు. ఇది త్రిగుణాత్మక స్వరూపం. జగత్ సర్వవేదం ప్రచూయతే. ప్రసన్యాప్య సన్యాప్యుభయాత్మికానో భిన్నాప్యుభయాత్మికానో సాంఖ్యాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఇలాంటిది అని ఎవరో చెప్పలేరు. అది సత్త కాదు. అయితే అసత్త అది కదండి. సత్తనన్నా చెప్పాలి, అసత్తన్నా చెప్పాలి. అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు అసత్తు రెండునా ఉభయాత్మికానం. రెండు కూడా కాదు, సత్తు కాదు అసత్తు కాదు, ఉభయాత్మికానం. సత్తు అసత్తు రెండునా అంటే రెండు కూడా కాదు. అంచేత అభిన్నమైనది కాదు, భిన్నమైనది కాదు. భిన్నము అభిన్నము. అది అంగసహితమైనదిను కాదు, అంగరహితమైనదిను కాదు. అంటే దానికి రూపము లేదు. సాంఖ్యాఖ్యానంగా ఉభయాత్మికానం. అంగము అంగరహితము. అంగం అంటే ఏంటి? ఆకారం, వస్తువు. ఈ వస్తువునేనా అంటే వస్తువు కానిదా, వస్తువుతో కూడుకున్నదా? అంగమా అంగరహితమా? ఈ మాయ సాంగాఖ్యానంగా ఉభయాత్మికానం. అంగము కాదు, అసంగము కూడా కాదు. అదీను కాదు, ఇదీను కాదు. అది పరమాత్యద్భుతమైనటువంటిది. అంటే దీనికి ఏ పేరు పెడతారు? ఎలా చెప్పాలి? శాస్త్రాలు దీనికి ఒక పేరు పెట్టింది, అనిర్వాచ్యము. అనిర్వాచ్యం అంటే ఏంటి? చెప్పడానికి. వాచ్యం అంటే మాట్లాడాలి. అనిర్వాచ్యం అంటే చెప్పడానికి ఏది లేనటువంటిది. అది మాయ. అటువంటి మాయ చేత సమస్త జీవరాశి కూడా మోహించబడింది, మరుగుపరచబడింది, చెప్పబడింది. అందుకని ఇన్ని రకాలుగా ఇన్ని శాస్త్రాల ద్వారా చెప్పబడింది. ఆత్మ అనేటువంటిది ఎలాంటిది? నిత్య ప్రత్యక్షంగా తెలిసేటటువంటి వస్తువు. నిత్యము తెలిసేటటువంటి వస్తువుని తెలియనటువంటి వస్తువు కింద చేసింది. ఆత్మ తెలియటం లేదు, ఆత్మ లేదు. ఈ రకంగా ఆత్మ తెలిసినటువంటి వస్తువునేమో తెలియని దాని కింద చేసేసింది, తెలియనటువంటి దానినేమో తెలిసేలాగా. ఈ రకంగా అనిర్వాచ్యమైనటువంటి శుద్ధాద్వయ బ్రహ్మ బోధానాశ్య సర్వభ్రమోరజ్జు వివేకతో యదా రజస్తమశరతమితి ప్రసిద్ధ పునఃతదీయా అపరిద్రైశ్వకార్యే శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ్య. ఇది ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారికి మాత్రమే మాయ వదులుతుంది. మిగతా వాళ్ళు ఎంత పండితులైనప్పటికీ కూడా, ఎంత దాన ధర్మాలు సత్కర్మలు చేసినటువంటి వాడికైనా సరే మాయ వదిలిపెట్టదు. శుద్ధాద్వయ బ్రహ్మ బోధానాశ. బ్రహ్మ బోధ వినాలి, బ్రహ్మమును గూర్చి తెలియాలి. ఈ బ్రహ్మమును గూర్చి తెలుసుకున్నటువంటి విషయం రెండు రకాలు: ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షం. అపరోక్షం అంటే ఏంటి? పరోక్షం అంటే గురువు ద్వారా వినడము, శాస్త్రం ద్వారా తెలుసుకోవడం. శాస్త్రము ద్వారా చదివేము, అందుకనే శాస్త్ర దృష్టం గురోరు వాక్యం తృతీయో ఆత్మనిషి. శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని గురువు గారి ద్వారా వినాలి. గురువు గారి ద్వారా విన్నటువంటి విషయాన్ని శాస్త్రంలో కూడా చూసుకోవాలి.
శాస్త్రాన్ని పక్కన పెట్టకూడదు. శాస్త్రమే ప్రమాణం. శాస్త్రమే ప్రమాణంతో సరిపోతుందా? ఆ శాస్త్ర ప్రమాణాన్ని గురువు గారు దృఢీకరించారు. అటువంటి గురువు గారు దృఢీకరించినటువంటి విషయాన్ని ఇతనికి ప్రత్యక్షంగా అనుభవంలోకి రావాలి, చూడాలి. చెప్పినటువంటిది చదివినటువంటిది విషయం ప్రత్యక్షంగా అతనికి తెలియదు. దీన్ని అపరోక్షము అంటారు. అంటే రాజును చూసి శాస్త్రము అని భ్రమపడ్డాం. ఈ సందర్భములందు అది శాస్త్రము కాదు తాడు అన్న పరిజ్ఞానము కలుగుటతోనే ముందు కలిగిన సర్పభ్రాంతి నివృత్తమైపోతుంది. తాడు, పాము, రెండు వస్తువులు. తాడును చూసాం మనం. రజ్జు సమశక్తమితి ప్రసిద్ధ. రజ్జు అంటే తాడు, సర్పం అంటే తాడు. ఇప్పుడు ప్రసిద్ధిగా ఏది భోజనమవుతుంది? ఎక్కడ సమస్య అంటే చీకటి. ఎలుగులో అలాంటి పొరపాటు జరగదు. గాఢాంధకారమైనటువంటి చీకటిలో కూడా అలాంటి పొరపాటు రాదు. చీకట్లు అయితే వస్తువే కనిపించదు. ఎలుగులైతే ఎలా ఉన్న వస్తువు అలా కనపడదు. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంది? మాయ ఆవహించబడి ఉన్నాం. ఈ మాయకి ఎలాంటిది? మసక చీకటి లాంటిది. పూర్తిగా కప్పుతూ లేదు. దేనిని కప్పడం లేదు. నేనున్నానన్న జ్ఞానాన్ని కప్పడం లేదు. పూర్తిగా కప్పలేదు. ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దోడి దగ్గర ప్రతి ఒక్కడికి నేనున్నానన్న జ్ఞానం యథార్థంగా తెలుస్తూనే ఉంది. కానీ ఎలా ఉన్నావు? అక్కడ వచ్చింది నేను పురుషుడిగా ఉన్నాను, నేను స్త్రీగా ఉన్నాను అంటున్నాడు. అంటే ఏం చేసింది మాయ? ఎలా మరుగుపరిచింది? మరుగుపరిచేలేదు. రజ్జు సమశక్తమితి ప్రసిద్ధ. చీకటి కాదది, ఏలుతురు కాదు, మధ్యస్థంగా ఉంది. దాన్ని సన్న చీకటి అంటారు. ఇటువంటి చీకటిలో తాడు పాముగా కనిపించింది. తాడుగా కనిపించినప్పుడు ఏమైంది? అది తాడు కాదు, పాము కాదు, తాడు అని తెలిసిన మరుక్షణం ఏం పోతుంది? సర్పభ్రాంతి పోతుంది. అతను సర్పభ్రాంతి ఎందుకు కలిగింది? మసక చీకటి వల్ల. ఇప్పుడు సర్పము కాదు, పాము కాదయ్యే బాబుది, అది సర్పము కాదు, అది తాడు అని యథార్థంగా తెలియాలి. ఎవరో చెప్పారు. చెప్పిన తక్షణం నిమిత్తమైపోయిందా? శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. ఏమని? నీవు జనమరణాలతో కూడుకున్నటువంటి శరీరానికి కాదు. ఈ శరీరాలు రోగాల పుట్ట. ఇది జనమరణాలతో కూడుకున్నటువంటిది. ఎవరికి శరీరం వచ్చిందో అటువంటి వాడికి ఆ శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా అందులో ఉన్నటువంటి వాడికి మనసు తెలియకూడదు. ఎలా తెలుస్తుంది? ఆ కడుపు పడుతుందనుకోండి, ఆ కడుపు నొప్పి వచ్చే విషయం మనసు తెలుసుకుని జీవుడికి అందజేస్తారు. అందుకని ఆ నొప్పి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే శరీరానికి సంబంధించినటువంటి ఈ అనర్థం అంతా కూడా భ్రాంతి. ఇది నేను కాదు. నేను కానటువంటి వస్తువుతోటి నేను ఎందుకు మమేకమయ్యాను? ఎందుకు తాదాత్మ్యం చెందాను? ఈ రకంగా మన స్వరూపం ఏదైతే ఉందో శుద్ధమైనటువంటి బ్రహ్మ పదార్థం యొక్క పరిజ్ఞానము కలుగుడుకోవడమే ఆ మహామాయ తొలగిపోవు. ఏది తెలియదు? గుణాశ్చర్య ప్రదేశకాయే. దాని కార్యం ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడి మీద పనిచేయదు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడి మీదనే మాయపడి. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మస్వరూపం అంటే ఏమిటో తెలియదు. బ్రహ్మస్వరూపమునందు గుణాశ్చర్య ప్రదేశకాయే. ఈ ఆత్మస్వరూపాన్ని బ్రహ్మమన్నట్టుంటే ఆత్మ అన్నారేంటి అంటే ఆ బ్రహ్మమునందే మాయ ప్రవేశించటం వల్ల ఆ బ్రహ్మమును మరుగుపరిచి ఎద్దింటి కింద చూపడం. ఇక్కడ మాయ మళ్ళీ శుద్ధ శాస్త్రికము, మలిన శాస్త్రికము అని రెండు రకాలు. శుద్ధ శాస్త్రికమైనటువంటి వస్తువుకి మాయ అని పేరు, మలిన శాస్త్రికమైనటువంటి వస్తువుకి అవిద్య అని పేరు.
మాయన్న అవిద్యన్న ఒకటే, కానీ అవిద్య ఎలాంటిది? మాలిన్యం ప్రవేశించి మాయలో శుద్ధమైంది, మాలిన్యం లేదు. అంటే శుద్ధమైనటువంటి మాయ ఉపాధిగా కలిగినటువంటి దాన్ని అవ్యక్తనామని పరమేశ శక్తి. ఈ మాయ చేతనే పరమేశ్వరుడు సృష్టి సంహారాది కార్యాలు చేయాలి. అవిద్య మలినం అవ్వడం వల్ల వీడికి వాస్తవ స్వరూపం అంటే తన స్వరూపం తనకు మరుగుపడిపోయి, నేను పుట్టాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు అన్ని బాధలో భయాలు అనుకుంటూ కర్మలు చేసి కర్మ ఫలాల యొక్క సుఖదుఖాలు అనిపిస్తున్నాడు. ఇది కర్మలు చేస్తున్నాడు, ఆయన కర్మ ఫలాలను అనిపింపజేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఈ మాయ అవిద్య మాయ అని రెండు రకాలు. అంటే మాలిన్యం ప్రవేశించే మాయలో అవిద్య అంటారు, మాలిన్యం పోతే అవిద్య మాయ అంటారు. మాయా విద్య అవిద్య ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మమునకు జీవుడు, మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మమునకు ఈశ్వరుడు అంటారు. అంటే మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఆ వస్తువుకు పరమాత్మ, అవిద్య ఉపాధిగా కలిగినటువంటిది ప్రత్యేకత్మ. అవిద్యతో కూడుకున్నటువంటి ప్రత్యేకత్మ జీవుడు, మాయతో కూడుకున్నటువంటి పరమాత్మ ఈశ్వరుడు. ఈ రకంగా మాయా విద్యల చేత ఏం ఏర్పడింది? ఒక వస్తువు ఏర్పడింది. ఈ రకంగా మొత్తం ఈ త్రిగుణాలతో, ఈ మాయ త్రిగుణాలతో కూడుకున్నటువంటి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో అది ఒక గుణాన్ని విడదీసి ఏ గుణం ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో చెప్తున్నాడు. విక్షేప శక్తి దశ క్రియాత్మిక. విక్షేపం అంటే కదలడం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అండి, మన శరీరం ప్రాణం ఉంది, దానికి లోపల మనసు ఉంది. ఈ మనసులో తామస గుణము, రాజస గుణము, సాత్విక గుణము కూడా మూడు ఉంటాయి. మనసును శుద్ధం చేసిపోయి రాజస గుణము తామస గుణములో పోయి సాత్విక గుణంగా తయారు. అదే మనసులో మాలిన్యం ప్రవేశించే రాజసము తామసము మొదలైన గుణాలతో బాగా ఫలితమైంది. ఇటువంటి మనసులో కదలికుంది కదండి, మనం శాసనం చేసుకుంటున్నాం, మనసును ఆపాలనుకుంటున్నాం, మనసు ఆగుతుంది. అలా కదలడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆ కదిలేదానికి విక్షేప శక్తి అని పేరు. విక్షేప శక్తి రజస క్రియాత్మిక. అంటే రజోగుణం యొక్క ప్రభావం మనసులో ప్రవేశించి మనసు కదులుతుందన్నమాట. క్రియాత్మిక క్రియ అంటే కదలడం. మనసు కదులుతుంది. ఎందుకు కదులుతుంది? అందులో రజోగుణం ప్రవేశించి, మనసులో రజోగుణం ప్రవేశించడం వల్ల క్షణం కూడా మనసు ఆగకుండా ఏదో ఆలోచన తీసుకొచ్చి పెడతాం, దాన్ని క్రియ అంటారు. విక్షేప శక్తి రజస క్రియాత్మిక. విక్షేపం అంటారు దాన్ని. యత ప్రవృత్తి ప్రసృత పురాణి. అనాథ కాలం నుంచి కూడా ఈ విక్షేప శక్తి ఏదైతే ఉందో అది రజోగుణం వల్ల ప్రవేశించి ఆ మనసులో రాగాలయోక్ష్య ప్రభవంతి నిత్యం దుఃఖాలయో మనసో వికార. ఈ విక్షేప శక్తి అంటే రజోగుణం విక్షేప శక్తిగా మారి మనకి ఏం చేస్తుంది? రాగాలయోక్ష్య ప్రభవంతి నిత్యం. రాగం అంటే ఏంటి? ఏదో ఆశ. రాగం అంటే కోరిక. దేని మీద? రాగాలయోక్ష్య ప్రభవంతి నిత్యం. అక్కడ వెళ్ళాలి, ఏదో చూడాలి, ఏదో తినాలి, ఏదో సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, నేను ధనవంతుడిగా మారాలి. ఇలా ఏ రాగాలయోక్ష్య ప్రభవంతి నిత్యం. నిత్యము కూడా ఈ విక్షేప శక్తి ఈ జీవుడిని ఆవహించి ఈ ఆలోచనలు దేని గురించి? శరీరమే నేనని ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలతో ఆ శరీరం యొక్క భావనంతో వృద్ధి చెందాలి. అదేమి న్యాయం చేయడం లేదు. అంటే ఆ వ్యక్తే నేను అనుకుంటున్నాడు కనుక ఆ వ్యక్తి బాగోవాలి, అందరి మీద ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు ఉండాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి,
ఇలా మీరు అన్ని తిరిగి వచ్చారండి, అన్ని చూపించారండి, అన్ని చేశారండి అని అందరూ మెచ్చుకోవాలి. రాగం అంటే కోరిక. దేనికి సంబంధించినటువంటి ఇలాంటి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలనే ప్రభవంతి నిత్యం. ప్రభవంతి అని పుట్టించదు. మనసులో రజోగుణం ఎవరికైతే ఉందో అటువంటి మనసులో కోరికలు పుట్టించేటటువంటి శక్తి అన్నమాట. ఆ శక్తికే విక్షేప శక్తి అంటారు. దుఃఖాలయో ఏ మనసో వికారో. ఈ రకంగా విక్షేప శక్తి కోరికలను కలిగించి ఏం కలిగింది? దుఃఖాలయో ఏ మనసో వికార. మనసును నిశ్చలింగప్పుడు నీటిలో చెరువులో నీరు కలగబెట్టేది ఏమవుతుంది? కలిసిపోతుంది కదా. అట్టి మాదిరిగా నిశ్చలంగా ఉన్నటువంటి మనసును నిశ్చలంగా ఉండకుండా ఏం చేస్తుంది? కలిపెడుతుంది, తిరిగిపెడుతుంది. ఆలోచనతో ఈ ఆలోచన వల్ల ఏమవుతుంది? దుఃఖాలయోయే మనసో వికార. దానివల్ల మనకేం ఏర్పడుతుంది? మనసు కలిపేయడం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. సుఖంగా లేదు, హాయిగా లేదు, ఏవో ఆలోచనలు, అనవసరమైన ఆలోచన, అక్కలైన ఆలోచన కలిపెడుతుంది. అదంతా మనసు వికార. మనసు వికారం చెందుతుంది. మనసు స్వచ్ఛంగా కదలకుండా కూడా సుఖం ఉంటుంది. కానీ శుద్ధంగా ఉండదు. ఇప్పుడు మనం రోజు త్యాగం చేసుకోండి, అభ్యాసం చేయండి, మళ్ళీ అభ్యాసం చేయండి అంటున్నాం. దేని గురించి? ఆ మనసు యొక్క ఆ విక్షేప శక్తిని ఆపడం కోసమే ప్రయత్నం. ఆత్మస్వరూపం అంటే మన సహజ సిద్ధమైనటువంటిది మన స్వరూపం. తదు ఆత్మ సదానందో, అది సదానందం, చిదానందం, ఎప్పుడూ ఉండేటటువంటి స్వరూపమే. కానీ దాన్ని కనపడకుండా చేసేది ఈ విక్షేపమే. ఈ మనసే విక్షేప శక్తి రజస క్రియాత్మక. ఈ క్రియాత్మక స్వరూపమైనటువంటిది మనసులో ప్రవేశించింది గుణం. అంటే రజోగుణం ప్రవేశించడం వల్ల మనసు కదులుతూ మనకి ప్రశాంతం లేకుండా చేశారు. హాయిగా సుఖంగా ఉండవలసినటువంటి మన స్వరూపాన్ని సుఖంగా లేకుండా ఇంకా ఏం చేస్తుంది? కామ క్రోధో లోభ దంపాదూయ అహంకారేత్యాహత్య రాజ్యాస్తు ఘోరా ధర్మా ఏతే రాజశాపం ప్రవృత్తి యస్మాదేశో బంధహేతు. ఈ రకంగా మనసులో ప్రవేశించినటువంటి, నీటిలో ప్రవేశించినటువంటి ఏ చిమింగలము ఏ ముసలో నీరంతా ఎలా కలుస్తుందో అట్టి మాదిరిగా మనసులో ప్రవేశించి విక్షేప శక్తిని కలిగించడమే కాకుండా ఏం చేస్తుంది? కానీ కామ క్రోధో లోభ దంపాదూయ. కామము, క్రోధము, లోభము, మదము, మాచర్యము, ఈర్ష్య, ఆడు బాగుంటే చూడలేడు. ఎందుకు వచ్చింది అసూయ? అలాగే ఆడి కంటే బాగా ఉండాలన్నటువంటి కోరిక వచ్చింది. దీన్ని ఏమంటారు? దీన్నే కామం. అది అనుకున్నట్టుగా జరుగుతులేదు అనుకోండి, క్రోధం. ఈ రకంగా కామ క్రోధో లోభ దంపాదూయ. ధర్మం అంటే నేను వీళ్ళందరి మీద కొంచెం గొప్ప ఉండండి, కొంచెం ధనవంతులను, లేదా చదువుకున్నటువంటి వాళ్ళను, లేదా మంచి కులమనో ఇంకోటి ఏదో, దాన్ని ధర్మం అంటే నేను గొప్పవాడిని అనేటువంటి భావం. కామ క్రోధ లోభ దంభ అసూయ అహంకారే ఈర్ష్య మధ్య రాజ్యాస్తు ఘోర. లేదా అహంకారం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ అహంకారం ఇవన్నీ కూడా ఎలాంటి అంటే ఘోరా, భయంకరమైనటువంటి శత్రువులు, రాక్షసులు. ఎందులో ప్రవేశించేది? మనసులో ప్రవేశించేది. రాక్షసులు అనగానే వాళ్ళకి పెద్ద మీషాలు పెట్టబట్టి వికారమైనటువంటి రూపంలో చూపెడతారు. మన మనసులోనే ఉన్న ఈ గుణాలన్నీ కూడా అహంకార ఈర్ష్య మధ్య రాజ్యాస్తు ఘోరా, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి గుణాలనే ప్రేరేపించినటువంటిది. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది. అంటే మనసు మలినం అవ్వడం వల్ల. ధర్మ ఏతే రాజశాపం ప్రవృత్తి. ఇందులో రెండు రకాలు కూడా, యావతలకి రాక్షసులకి తండ్రి ఒకటే. అట్టి మాదిరిగా మన మనసులో రజోగుణం ప్రవేశించి చెడ్డ గుణాలనే ప్రేరేపించడం కాకుండా
మంచి గుణాలు కూడా ప్రేరేపిస్తాయి. ధర్మ ఏతే రాజశాహ పుం ప్రవృత్తి. సత్యం తెలుసుకోవాలి, ధర్మాన్ని పాటించాలి, అందరికీ ఉపకారం చేయాలి, పరోపకారం కలిగి ఉండాలి, ఇంకా ఏ మంచి మంచి ధర్మాల గురించి తెలిసి పాటించాలి, ఆచరించాలి, ఆచరింప చెయ్యాలనేటువంటి ఆలోచనలు కూడా మనసులోనే వస్తాయి. ఇవన్నీ దేవతలు లాంటివి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా అహంకారం లాంటి ఇవన్నీ కూడా రాక్షసులు లాంటి. యస్మాదేశ తద్రజో బంధహేతు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు దెబ్బ. పురాణాల్లో చూసామనుకోండి, రాక్షసులకి దేవతలకి పడవ. ఒక్కసారి 7 పైకి అనిపిస్తే 7 పైకి అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటానే ఉంటారు. ఎప్పుడు ఒకే వరకు ఒకడు ఎప్పుడు కూడా లోకంలో ఎవడో కూడా ధర్మాత్ముడుగానే ఉంటాడు. అలాగని చెప్పి ఎవడు కూడా దుర్మార్గుడుగానే కూడా ఉన్నాడు. పూర్తిగా ఎవడు దుర్మార్గులు ఉండరండి. అంటే దుర్మార్గులు పాలు ఎక్కువ ఉంటాయి, దుర్మార్గు పనులు ఎక్కువ చేస్తారు. లేదా ధర్మార్గమైనటువంటి కొన్ని సత్కర్మలు ఎక్కువ చేస్తారు, వాళ్ళు దుష్కర్మలు ఎక్కువ చేస్తుంటారు. అంతేగాని పురాణంగా దుర్మార్గుడు సన్మార్గుడుగా మారిపోవడం, పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ రకమైనటువంటి పోరాటానికి హేతువు ఏంటి? యస్మాదేశ తద్రజో బంధహేతు. ఇప్పుడు మనం ఈ మనసునే వదిలితేను రెండు పోతుంది. అంటే మనం సాధనలో కూర్చున్నప్పుడు ఏ ఆలోచనలు వచ్చినా సరే, మంచి వచ్చినా చెడ్డ వచ్చినా సరే, రెండింటికి ఏటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మనసులో మనకి కొంచెం మంచి ఏదో తేజస్సు సంబంధం, ఎలుగు సంబంధమైనటువంటి కొన్ని శారీరక భావాలతో కూడుకున్నటువంటి వచ్చితే నాకు ఏదో మంచి జరిగిపోయింది, మంచి అనుభవాలు వచ్చేసినాయి అంటారు. అలాగే ఇంకోటి వికారానికి సంబంధించి ఇంకా నాకు శాతంలో ఎంత పోతానని అంటారు. నిజానికి ఈ రెండు కూడా తత్రజో బంధహేతు. మనసు ఏ గుణాలను ప్రేరేపించినా కూడా బంధహేతు. గంధరహితమైంది వాటిని వీటిని వేటిని కూడా ప్రేరేపించకూడదు. నిశ్చిల్లంగా నిలిచిపోవాలి. గాలి లేని చోట దీపం కదలకుండా ఎలా నిలిచిపోయిందో అట్టి మాదిరిగా మనసు కదలకుండా నిలిచిపోవాలి. ఈ గుణాలు వచ్చినా ఆ గుణాలు వచ్చినా మనసు కదులుతూ ఉంటాయి. ఇందులో మనకి ఏ గుణాలకు మనకే ఎక్కువ ప్రీతిగా ఉందో ఆ గుణాలు చేతి మీద పడతా ఉంటాయి. ఈ రకంగా రజోగుణానికి సంబంధించినటువంటి కదలిక కదా. ఇప్పుడు తమో గుణానికి సంబంధించినటువంటి ఆవరణం మనసులో ప్రవేశించింది. నిజానికి రజోగుణము, తమో గుణము, సత్వగుణము అంటాం కదండి. గుణాలు రెండే, ఒకటి సత్వగుణము, ఒకటి తమో గుణము. తమో గుణాన్ని రజోగుణాన్ని తీసుకొచ్చి కలిగితే తమోగుణ సత్వగుణాల కలయికి రజోగుణం అని పేరు. దశరథ మహారాజుకి 3 భార్యలు. అవును, విన్నారా మీరు ఎప్పుడన్నా? మొదటి భార్య పేరు కౌశల్య, అంటే సత్వగుణం. రెండో భార్య పేరు కైక, అంటే తమోగుణం. మూడో భార్య పేరు సుమిత్ర, అంటే సగం అందులో పాళ్ళు సగం ఇందులో పాళ్ళు. సుమిత్ర అంటే ఏంటి చెప్పండి? సగం రజోగుణం, సగం సత్వగుణం, 2 గుణాలతో కూడుకున్నటువంటిది సుమిత్ర. ఇప్పుడు దశరథుడు యజ్ఞం చేసాడండి. యజ్ఞం చేసినప్పుడు పాయసం ఎలా పెట్టాడు ఆయన? ఎవరెవరు ఇచ్చేది చెప్పండి? పురాణం చదివే, రామాయణం చదివారా? కౌశల్యకి కైకి 2 భాగాలు చేసేసి ఇచ్చేసాడు. సుమిత్రకి ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తీసుకున్నటువంటి భాగంలో సగమేమో కౌశల్య తీసి సుమిత్రకి పెట్టింది. కైకి గారు మళ్ళీ సగభాగం తీసుకుని సుమిత్రకి పెట్టింది. అందువల్ల సగభాగంతో కైశల్యకి రాముడు పుట్టాడు, సగభాగంతో కైకి భరతుడు పుట్టాడు. ఇప్పుడు సుమిత్రతో కౌశల్య భాగంతోనూ సుమిత్ర భాగంతోనూ 2 భాగాలు కలిసి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటండి? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. చూడండి, కైకి భాగంతో పుట్టినటువంటి ప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడు భరతుడు ఎవరి పక్షాన్ని ఉన్నాడు? కౌశల్య సుమిత్రకి పుట్టినట్టు కొడుకులు ఉన్నారు కదా,
అంటే కైక ప్రసాదం ద్వారా పుట్టినటువంటి శత్రుఘ్నుడు భర్త వైపుకి వెళ్ళిపోడు. భర్త కావడు కైకుడు. కౌశల్యుని ప్రసాదం వల్ల పుట్టినటువంటి లక్ష్మణుడు ఎవరు కూడా వెళ్ళిపోడు, రాముడు కూడా వెళ్ళిపోడు. అంటే ఇప్పుడు సుమిత్ర ఎవరు? కౌశల్య సత్వగుణం, కైక తమోగుణం, సుమిత్ర సత్వగుణ తమో గుణాల మిశ్రత్వమే సుమిత్ర. వీళ్ళకి నలుగురు కొడుకులు. అంటే మన జ్ఞానం 4 రకాలు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇదంతా అంతరాత్మ నీకు అక్కడ చెప్పుకోవడం కదా. అంటే సందర్భం వచ్చినట్టుగా ఈ రకంగా మొత్తం ప్రకృతి యావత్తు కూడా తమో గుణ, రజోగుణ, సత్వగుణాల యొక్క సముదాయమే. ఆత్మలో ఏ గుణాలు లేవు. ఆత్మ నిర్గుణము. ఈ గుణాలతో కూడినటువంటి ప్రకృతి ఆత్మను ఆవహించడం వల్ల ఆత్మ తన స్వరూపాన్ని మరిచి ఆవహించినటువంటి ప్రకృతి గుణాలలోనే కలిసిపోయింది. ఇప్పుడు రజోగుణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తమో గుణం దగ్గరికి వద్దాం. ఏషా ఉత్తీర్ణామ తమో గుణస్య శక్తిని యయోగ స్వభావతయన్యత చైషా విధానం పురుషస్య సంస్కృతే విక్షేప శక్తి ప్రసరస్య హేతువు. ఒక వస్తువును మరి ఒక వస్తువుగా చూపించేటటువంటి తమగుణం. కదిలించేది రజోగుణం. అంటే విక్షేపం కలిగిస్తుంది. అలా కలిగించినటువంటి వస్తువునికి ఆ వస్తువును వస్తువుగా ఎలా ఉన్న వస్తువును అలాగే కాకుండా ఏషా ఉత్తీర్ణామ తమో మనుష్య శక్తిని యయావ స్వభావతే అనేది ఇంకొక రకమైనటువంటి వస్తువుగా చూపాడు. ఎక్కడ తమోగుణం ప్రవేశించిందో అక్కడ చైష విధానం పురుషస్య సంస్కృతే. అందులో ఉన్నటువంటి వారికి ఎలా చూపెడుతుంది? ఇందకే వాళ్ళకు ఉన్నటువంటి తాడుని పాము కింద చూపించినట్టుగా చూపెడుతుంది. ఈ రకంగా ఇదే పురుషుని జనన మరణాలకు కారణమైపోయింది. అంటే తన స్వరూపం ఎలా ఉందో అలాగే కనపడనివ్వకుండా చేసేసి కట్టేసి ఎలా చూపడుతుంది? నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను మనిషిని అని చూపెడుతుంది. ఎలా చూపించేది అంటే ఆకారాన్ని చూపెడుతుంది. ఆకారరహితమైనటువంటి చిదానంద స్వరూపమైన ఆత్మను మరుగుపరిచి దేనిగా చూపెడుతుంది? శరీరంగా చూపెడుతుంది. ఈ శరీరం దేంతో తయారైంది? తమోగుణంతో తయారైంది. తమోగుణ స్వరూపమైనటువంటి వస్తువునే మన స్వరూపాన్ని మరుగుపరిచి తమోగుణ స్వరూపమైనటువంటి దీన్ని చూపెడుతుంది. ఈ ఎంతవరకు నీకు ఈ శరీరానికి సంబంధించినటువంటి భావన నశించలేదో అంతవరకు జనన మరణాలకి కారణం ఇదే ఈ తమోగుణం. ఏమనుకుంటున్నాడో లేచినట్టునే నేను స్త్రీని, నేను పురుషుని, బాబు నాకు ఎంత టైం అయిపోయింది, నేను ఉద్యోగం ఉన్నాను, ఈ వ్యాపారం అనుకుంటున్నాడు కదా. దేన్ని చూసుకుని కదిలించిందేది? విక్షేపం కలిగించిందేది? రజోగుణం. ఆకారాన్ని చూపించిందేది? తమోగుణం. అంటే ఉన్న వస్తువునేమో మరుగుపరిచింది, ఇంకొక వస్తువు చూపించింది. ప్రజ్ఞానకి పండితోకి శత్రుభ్యంత సూక్ష్మార్థృకు వారీడ తమసాన వేసి బహుగా సంబోధితోపి స్ఫుటం భ్రాంతి ఆరోపితమేవ సాధు కలియత్వాలంబతే తద్గుణ అంతాసౌ ప్రబల దురంత తమస శక్తి మహక్షోతి. ఈ విషయం ఎంతటి బుద్ధిమంతుడైనా సరే, ఎంతటి మహాపండితుడైనా సరే, ఎంత భక్తుడైనా సరే, ఈ ఎప్పుడైతే తామస గుణం ప్రవేశించిందో తన స్వరూపాన్ని మరుగుపరిచి ఇంకొక వస్తువుగా చూపెడుతూ ఉందో, ఎంతటి బుద్ధిమంతుడైనా సరే, ఎంతటి పండితుడైనా సరే, ఎంతటి శుద్ధుడు అంటే ఎంత తెలివైనటువంటి వాడైనా సరే, ఇంకా చెప్పాలంటే ఎంతటి సూక్ష్మార్థగ్రహణ సామర్థ్యం గలవాడైనా సరే, సర్వగుణాకరస్తుడైనటువంటి పురుషుడు ఒక వస్తువును చూసి దాని ఎందుకు తాను భ్రాంతి చేత కల్పించుకున్న వస్తువునే సత్యమని తలంచును. ఇంకా 50 చెప్పినే వినడం.
అక్కడ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. చదివిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి ఒక భావంలోకి వచ్చేసాడు, ఒక ఆలోచనలోకి వచ్చేసాడు. భ్రాంతి చేత కల్పించుకున్నటువంటి వస్తువునే సత్యమని తలంటారు. దాని గుణములనే ఆచరించుకుని, నాయన అది కాదు బాబు, అది సత్యం కాదయ్యా, ఇది అని ఎన్ని విధముల బోధించినను అతడు శివుని పెట్టాడు. ఇన్ని సంవత్సరాలు ఎదురు పడుతుంది అనుకుంటున్నారు సత్యం తెలుసుకోవడానికి. యథార్థానికి ఇన్ని మాటల్లో కదా ఒక మాట చెప్పి వినాలి కదా. మరి ఎందుకు అంత గట్టిగా పట్టేస్తున్నాడు అతను? అవుదా, దురంతరమైనటువంటి తమోగుణం యొక్క శక్తి ఎంత మహత్తరమైనది. ఈ తమోగుణ శక్తికి ఆవరణము అంటే విక్షేపము, ఆవరణము. మనసులో రెండు శక్తులు ఉన్నాయి. విక్షేప శక్తి అంటే కదలడం, ఆవరణ శక్తి అంటే కప్పేయడం. ఎలా కప్పుతుందండి ఒకసారి చూడండి. మరి మన దాంట్లో కూడా విక్షేపం అంటే కదలడం అంటే కదా, ఏదో స్వర్ణకి తీసుకొచ్చి స్వర్ణకి తీసుకొచ్చినటువంటి విషయం విక్షేపం, కదలిక. మనసు యొక్క కదలికకి అంటే మనసుకు రెండు శక్తులు ఉన్నాయి, విక్షేపము, ఆవరణం అని చెప్పేసి. విక్షేప శక్తి, ఆవరణం. విక్షేపం ఏది తీసుకొచ్చింది? ఏదో తలంపు తీసుకొచ్చింది. ఏదో చెప్పండి, ఆ ఓకే ఏదో కుక్కో నక్కో ఏదో ఒక వస్తువు తలపుకు వచ్చింది అనుకోండి. ఏది తలపుకు వచ్చిందో దానికి ఒక పేరుంది కదా. ఆ తలపుకు వచ్చినటువంటి వస్తువుకు ఒక ఆకారం ఉంది కదా. అంటే నామం విక్షేపం, ఆకారం ఆవరణం. ఆ రూపం ఉంది కదా, విక్షేపము ఆవరణము. అంటే విక్షేపం వచ్చింది కదా, ఆవరణం. మనసులో రెండు శక్తులు ఉన్నాయి, విక్షేపము, ఆవరణం. నిరంతరము ఏదో ఒకటి అనుకుంటానే ఉంటాడు. ఏది అనుకుంటాడో దానికి ఆకారాన్ని ధరిస్తూ ఉంటుంది మనసు. మనసు అనుకోవడం విక్షేపం, అనుకున్న దానికి ఆకారం ధరించడం ఆవరణం. విక్షేపము, ఆవరణం. ఈ విక్షేప ఆవరణాలు రెండు ఎవరిని మూతపట్టి బాగా ఆలోచించండి. విక్షేపము, ఆవరణం. విక్షేప శక్తి, ఆవరణ శక్తి. విక్షేప శక్తి ఎవరు, ఆవరణ శక్తి ఎవరు? ఈ రెండు కూడా మనసులోనే ఉన్నాయి, విక్షేప ఆవరణాలు. దీనికి మనకు పురాణాలలో ఒక కథ కూడా చెప్పారు. వేదాలు బ్రహ్మదేవుడి దగ్గరికి పెట్టారు. కృష్ణమూర్తి గారు బ్రహ్మదేవుని సృష్టి చేయమని 4 వేదాలను బ్రహ్మదేవుడి దగ్గరికి పెట్టారు. బ్రహ్మదేవుడు 4 చేతులతో 4 వేదాలను కాపాడుకుంటూ వస్తారు. అటువంటి బ్రహ్మగారిని సోమకాసురుడు, అంధకాసురుడు అనేటువంటి 2 అసురులు వేదాలను అపహరించి పట్టుకెళ్తూ సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో దాక్కున్నటువంటి ప్రపంచానికి జ్ఞానం పోయింది. వేదాలు లేవు. ఎప్పుడైతే వేదాలు లేవో బ్రహ్మదేవుడు నిర్వీర్యమైపోయాడు. దేవతల శక్తులు కోల్పోయేది. విశ్వాన్ని సృజించి దక్షించి కాపాడవలసినటువంటి వాడు శక్తులు కోల్పోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడండి? మత్స్యావతారం ఎత్తి ఆ సముద్రంలో దోపుకున్నటువంటి సోమకాంతకాసురుని సంహరించి వేదాలను తెచ్చి మళ్ళీ బ్రహ్మగా చేతిలో పెట్టాడు. ఇది కథ. దాన్ని మంచిగా అంతా చెప్పాలంటే చాలా అద్భుతంగా, చాలా వర్ణాలతో వివరించడం జరిగింది. సూక్ష్మంగా తెలుసుకున్నాడు. సోమకాసురుడు. సోమకాసురుడు అంటే ఎవరండి? సోమకాసురుడు అంటే అనుకోవడం. సోముడు అంటే చంద్రుడు, చంద్రమా మనసో చేత అనుకునేటటువంటి మనసులో ఉన్నటువంటి కథలకి విక్షేపానికి సోమకుడు అంటారు. మన మనసు కలుగుతుందని ఏ రాక్షసుడు వచ్చాడు? సోమకాసురుడు వచ్చాడు. బ్రహ్మాండం పుట్టాడేమో చిన్ముద్దుల్లోనే కూర్చున్నాడు. అంటే కూర్చుని ఏం పట్టుకుపోతారు? సోమకాసురుడు, అంధకాసురుడు శ్వాస మీద మనసు పెట్టారు. శ్వాసకు వేదం అని పేరు. చదవండి. శ్వాసను కూడా వదలకుండా శ్వాసను గమనించు ఉంటే వేదపారాయణం జరుగుతుంది అన్నమాట. వేదపారాయణం అంటే పుస్తకం చదవడం అనుకుంటున్నారు మీరు.
శ్వాసను గమనిస్తూ ఉంటే వేదపారాయణం. ఏం తెలుస్తుంది? వేదం అంటే ఏంటి? తెలియటం. ఏం తెలియటం? అవిద్య నశించి ఆత్మస్వరూపం తెలుస్తుంది. అటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి నువ్వేం చెయ్యాలి? శ్వాసను గమనిస్తూ నిశ్చలంగా చూస్తూ ఉండాలి, ఏకాగ్రత. అలా ఏకాగ్రతగా చాలా చక్కగా స్నానం చేసావు, మంచి ఆచరణ వేసుకున్నావు, మంచి అగరపులు వెలిగించుకున్నావు, బ్రహ్మాండం ఉంది. ఈలాగా మనసులో నుంచి ఏదో ఆలోచన వచ్చింది, దేని గురించో ఏదో ఏదో మొత్తం మీద మంచిదో చెడ్డదో ఏదో ఆలోచన, విక్షేపం. ఏం పోయింది? శ్వాస మీద పెట్టినటువంటి గురి తగ్గిపోయింది. గురి తగ్గిపోయి మనసులో వచ్చినటువంటి ఆలోచనకి సంబంధించినటువంటి ఆకారం వచ్చేసింది. ఆకారానికేమో అంధకుడు అని పేరు, ఆలోచించినటువంటి ఆలోచనకేమో స్వామకుడు అని పేరు. ఈయన స్వామకుడు అంధకుడికి అసురులు అన్నారు. అసురులు అంటే ఏంటండి? నీవు వేదపారాయణంగా ఉండి పరమాత్మను ధ్యానించుకుంటూ దేవుళ్ళలోకి వెళ్తుంటే అలా ఎలనివ్వకుండా చేసినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఏ వృత్తి అనేది రాక్షసులు అన్నారు. స్వామకాసురుడు, అంధకాసురుడు. విక్షేప శక్తి, ఆవరణ శక్తి, రెండింటికి ఏం పేర్లండి? స్వామకాసురుడు, అంధకాసురుడు. ఇప్పుడు మహావిష్ణువు ఏం చేశాడండి? ఏ అవతారం ఎత్తాడు? మత్స్యావతారం ఎత్తాడు. మత్స్యావతారం అయితే స్వామకాంతకాసురుని శక్తి మళ్ళీ వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారి చేతిలో పెట్టారు. ఇప్పుడు బ్రహ్మగారి చేతిలో పెట్టగానే మళ్ళీ లోకానికి తేలికి వచ్చింది. మత్స్యావతారం అంటే విష్ణువు గారండి. విష్ణువు అంటే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపము అంటే నువ్వు సాధన చేస్తున్నావు, మర్చిపోయావు, విక్షేపావరణాలు కనిపించి నీ దారి ఆగిపోయింది, నీ ప్రయాణం ఆగిపోయింది. వెంటనే విష్ణుమూర్తి ఓపెన్ అయ్యేది. ఏ రూపంలో? మత్స్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయ మత్స్య అంటే ఏది గుర్తుకు రావాలి అక్కడ? ఎప్పుడైతే సంకల్ప వికల్పాలు వచ్చినాయో వెంటనే సోహం, నేను ఇదే ఇది వచ్చింది, ఇదేందుకు ఇది కాదు అది కాదు, ఈ రూపము కాదు, ఆ విక్షేపం కాదు, అవడం కాదు, సో అది నేను అహం. అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ. ఈ రకమైనటువంటి ఆత్మభావన కలిగితే విష్ణుమూర్తి మత్స్యావతారం వచ్చినట్టు. అక్కడ ఏదో శాఖావతారాన్ని తెలియజేసాడు. ఎంత చక్కగా కథలు వర్ణించారు. మాత్స్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయం. ఎవరికి బ్రహ్మ జిజ్ఞాస లేదో విష్ణుమూర్తి మత్స్యావతారం ఎక్కలేదు. అంటే సముద్రంలో వేదాలు మరుగున పడుతూ ఉంటాయి. వీటికి ఎంతకాలానికి పునరుద్ధరణం పునరుద్ధరణం. వీటికి ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? బ్రహ్మము గుర్తుకు రావాలి. గుర్తు పెట్టి బ్రహ్మ జిజ్ఞాస. ఏం కోరిక పుట్టాలి? నేను బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ, నేను సాక్షాత్తు బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, నేను దేహమును కాదు. ఈ నామము నాది కాదు, రూపము నాది కాదు. ఇది విక్షేపావరణ శక్తుల యొక్క పని. నామరూపాలతో కూడుకున్నటువంటిది ప్రకృతి నియమము, ప్రకృతి యొక్క కల్పన. ఇది మాయ. ఈ మాయ దాటాలి అంటే నువ్వు దేవత పట్టుకోవాలి, మారుకోవాలి. నువ్వు ఏది మారాలి? భావన మారుకోవాలి. ఏ భావన కావాలి? బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస. ఈ రకంగా ఎప్పుడైతే నీకు బ్రహ్మ భావన కలిగిందో వెంటనే విష్ణుమూర్తి అవతారం ఎత్తినట్టు. అప్పుడు అంధకాసురుడిని, స్వామకాసురుడిని. ఈ రకంగా ఈ రెండు శక్తుల్ని కనుక జయించినట్లయితే అప్పుడు మన స్వరూపం స్వయంగా మనకు మన స్వరూపాన్ని దేని ద్వారానో తెలుసుకోవడం కాదు, ఏ వస్తువు ద్వారానే మన ఆత్మస్వరూపం తెలుసుకోవట్లేదు. మన స్వరూపమే ఆత్మ. ఈ నామరూపాలలో కూడుకున్నదంతా ఇది ప్రకృతి యొక్క విజృంభణం. అభావనావా విపరీత భావనావా అసంభావన విప్రతిపత్తి రష్యా సంసర్గయుక్తం విముంచతి ధ్రువం విక్షేప శక్తి శరసం. ఇక్కడ అభావన, విపరీత భావన, అసంభావన అంటే ఏంటంటే అండి, అభావన, విపరీత భావన, అసంభావన
విప్రతిపత్తి అనునవి ఈ తమోగుణం యొక్క శక్తులు. ఇవి ఈ గుణము యొక్క ఆవరణ శక్తితో సంబంధము గల పురుషుని విడిచిపెట్టడం. ఏ పురుషుడైతే లోపల ఉన్నాడో ఆ పురుషుణ్ణి ఈ ఆవరణం నిక్షేపాలు రెండు కూడా ఆత్మస్వరూపాన్ని పట్టుకుని కట్టేసినాయి కదా, విడిచిపెట్టడం లేదు, వదిలిపెట్టడం లేదు, ఏదో పట్టేస్తున్నాయి. ఈ విక్షేప శక్తి గారు నిరంతరము ఒకంత కూడా నిలకడ కలవ చేయకుండా కచ్చి శరం లేకుండా. ఎందుకంటే ఎప్పుడైతే యథార్థం తెలియజేసిందో కాదు అక్కడికి వాళ్ళగలం. కానీ వీటికి విక్షేపం ఎప్పుడైతే జరిగిందో అక్కడికి నిలకడలేదు, నిజం తెలియలేదు. అందులో ఏముందో, ఇందులో ఏముందో, అక్కడే ఉందో, ఇక్కడే ఉందో ఒక్కింత కూడా నిలకడ కాలనీయకుండా చెలింపసేస్తానే ఉంటాయి. ఈ రెండు శక్తులు. నిజం తెలియాలి నీకు, నిజం నీలోనే ఉంది, నీ ఉనికి సత్యం కనిపెట్టి చూడండి. మీరు జాగ్రత్తలోకి వచ్చాం, తోలు శరీరం వచ్చింది, దాంతో కావాలి. నిద్రపోయినప్పుడు కాలం వచ్చింది, స్వప్నావస్థ, దాంట్లో శరీరం ఉంది, దాంట్లో రావస్తుంది. ఇంకా బాగుందంటే సుశిక్తి. మూడు అవస్థల్లో మనకు తెలుస్తున్నాయి. జాగ్రత్త తెలుస్తుంది, స్వప్నం తెలుస్తుంది, సుశిక్తి కూడా తెలుస్తుంది. మూడు అవస్థలకి మూడు శరీరాల స్థూల స్వచ్ఛం కారణం చేయదు. మరి ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇదంతా జాగ్రత్తకు సంబంధించినటువంటి స్వప్నానికి సంబంధించినది ఎక్కడికి పోయింది, ఏమి కనిపించడం లేదు అక్కడ. అలాగే నువ్వు లేవా, హాయిగా సుఖంగా ఉన్నావు కదా. ఇచ్చిలు నవ్వడమే, కదలకుండా ఆగితే ఉన్నది ఎక్కడ ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్టు తెల్లకుండా చేసేదే దీన్నే అభావన అంటే. బ్రహ్మము లేదు అని భావన. బ్రహ్మము లేదు అంటే ఏంటి? దేవుడు లేడు, దేవుడు లేడు అనేటువంటి భావన లేదు. ఆత్మ లేదు. నేను చాలా ప్రయత్నాలు చేశానండి, చాలా మతాలు చూశాను, చాలా శాస్త్రాలు చదివాను, దేశాలన్నీ తెలియను, హిమాలయాల దగ్గర నుంచి మొత్తం అంత కాశ్మీర్ కన్యాకుమారి దాకా చూసేసాను, నాకేం కనిపించలేదు దేవుడు. దేవుడు ఉన్నాడంటే నేను నమ్మనండి అంటాడు. ఇది ఒక భావన. అతను ఎందుకు అన్నాడు ఆ మాట? చూసాడు కదండి, మరి చేసాడు కదా, ప్రయత్నించాడు కదా, చాలా చంపడ్డాడు కదా. భావన, విపరీత భావన అంటే లేడు అన్నదే అభావన. అలాగే నేనే శరీరము అని భావన విపరీత భావన. ఆత్మ లేదండి, ఆమెలో జాతకాలు వాళ్ళు చెప్పారు, ఆత్మ లేదు, ఏమీ లేదు, ఇది శరీరమే నేను, ఈ శరీరం కంటే ఎంత నీకు ఏమన్నా ఏమన్నా చూపించు అని మన మీద దెబ్బలు పెట్టి వాళ్ళని వాళ్ళు చాలా మంది కూడా చూసేవారు. ఎందుకని శరీరమే ఉంది, శరీరంతో చక్కగా హాయిగా సుఖపడాలి, తినాలి, తాగాలి, జీవించాలి. శరీరం పోయిన తర్వాత ఏదో స్వర్గం ఉందని నరకం ఉందని ఎవరో కవులు కల్పించారు, అదంతా నిజం కాదు. శరీరమే, శరీరం వచ్చినప్పుడు సుఖంగా హాయిగా సుఖంగా జీవించాలి అనేటువంటి భావనతో అదొక మతం ఉంది కదండి. దీన్ని ఏం మతం అంటారు? మరి ఎక్కడన్నా శారీవాక మతం. ఇదేమి శారీరక మతం, శారీరక మతమే చాలా పెద్ద మతం. ఈ మతాలన్నిటికంటే అదే పెద్ద మతం. అంటే మన లోపలికి వెళ్ళి శాస్త్రాన్ని పరిశోధించి దొరుకుతారన్నమాట వీళ్ళందరూ కూడా. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, లోకాయక మతము. అంటే ఏంటి? శారీరక మతానికి ఇంకో పేరేంటి? లోకాయుతం. అంటే లోకమునకు హితమైన మతము. లోకానికి హితమైనది ఏంటి? నువ్వే ఆచారాన్ని పాటించక్కర్లేదు, హాయిగా నువ్వు కట్టుకోలేదు, పొట్టుకోలేదు, ఆచారం లేదు, ఎన్ని రకాలుగా సుఖపడాలో అన్ని రకాలుగా సుఖపడు, ఎందరితో తిరిగినా పర్వాలేదు, ఏం తిన్నా పర్వాలేదు, మనిషి జీవించడం సుఖించడం కోసమే వచ్చింది, సుఖపడు. అలా శక్తి మరి ఎంతమంది వచ్చేస్తారా సంఘంలోకి? కట్టు లేదు, బొట్టు లేదు, గడి లేదు, మడి లేదు, ఏం అక్కర్లేదు, ఎలా పడితే అలా సుఖంగా జీవించేయమంటే మరి ఆ జనాలందరూ ఎందుకు ఉంటారండి? ఆ మతం పేరేంటి? లోకాయుత మతం. దాన్ని శారీవాకుడు అనేటువంటి వాడు తయారు చేసేయడం మతాన్ని శారీవాక మతం అంటారు. ఇప్పుడు మన సిద్ధాంతాల్లో శంకర మతము, రామానుజాచార్య మతం వేసి శిష్యాచార్య పేర్లు పెట్టుకుంటాం కదా, అలాగే ప్రతి మతానికి ఒక పెద్దమంది ఉన్నాడండి. ఈ రకంగా ఎవరికైతే విపరీత భావన, శరీర భావన నిజమైనటువంటి
శరీరంతో దారిగా సుఖపడటమే నిజము, శరీరం కంటే ఇంకొకటి ఏమీ లేదు, స్వర్గము లేదు, ముక్తి లేదు అనేటువంటి భావన కలిగించేది విపరీత భావన. అభావన, అసంభావన, విపరీత భావన. ఇంకోటి, ఏదైనా ఉన్నది అనటంలో కలుగు సందేహ వృత్తి అసంభావం. ఉన్నదా లేదా అన్నట్టు సందేహ వృత్తి విపరీత పద్ధతి. అసంభావన, విపరీత భావన, విపరీత పద్ధతి. ఒక పట్టాన్ని వినడం అంటే ఉన్నదా లేదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలిసిందండి? అలా చూసుకుంటూ రండి, సాధన చేయండి. సాధన చేయకుండా ఎలా జరుగుతుందండి? నీ మనసు నిశ్చిల్లంగా ఆగిపోయేదాక నీ శ్వాస మనసుని నీ కంట్రోల్లో పెట్టుకుని నీ సమాధి స్థితికి వెళ్ళి ఆ స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని సాధన చేయకుండా సమాధి స్థితి అనుభవానికి వెళ్ళకుండా నేను ఆత్మ ఉన్నట్టు నేను అప్పుకోను అన్నాడు ఏంటండి? ఏమనాలండి? సాధన చేయకుండా ఎలా జరుగుతుంది? అసలు ఎలా తెలియాలి అంటే ఈ ప్రమాణాల ద్వారా, శాస్త్ర ప్రమాణాల ద్వారా తెలిసిపోవాలి. పుస్తకాలు చదివి పారాయణం చేయడం వల్ల తెలిసిపోవాలి. పారాయణ వల్ల కానీ, చదవడం వల్ల కానీ, యజ్ఞ యాగాల వల్ల కానీ, పూజా పునస్కారాల వల్ల కానీ తెలియబడేది కాదు. అది దేని వల్ల తెలిసింది? విక్షేపావరణాలు రెండూ పోయినప్పుడే అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏదైనది తెలుస్తుంది. ఆ రెండాటికి వృద్ధిపరుచుకుంటూ వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎంతకాలం ఉంటామో అంతవరకు మనకి ఆత్మజ్ఞానం కలదు. అభావన, విపరీత భావన, అసంభావన, విపరీత ప్రతిష్య సంసర్గయుక్తున్న విముంచది ధ్రువం విక్షేప శక్తి శపయజస్రం. ఈ రకంగా ఈ విక్షేప ఆవరణ శక్తులు లయిస్తే తప్ప ఆత్మసాక్షాత్కారం నీకు తెలియబడదు. అజ్ఞానమాలస్య జడత్వ నిద్ర ప్రమాద మూఢత్వ ముఖాస్తమో గుణ ఏకై ప్రయుక్తో నహి వేదికించి నిద్రాలవశం భవదేవ తిష్టతి. అజ్ఞానము, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమత్తత, మూఢత్వము ఇవన్నీ కూడా ఈ తమోగుణ లక్షణాలు. తెలిసేతనం సాధనలో ముఖ్యమైన ఆన పుట్టుకొచ్చలేదు. అలాగే అలసత్వం, శ్రమ. కొంచెం కూర్చుందరికి అడుగులాగానే గుర్తులో పడుతున్నాడు. చూపించేస్తున్నాం వాటిని పట్టుదలగా సాధనలో చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు. అజ్ఞానము, అలసత్వము, జడత్వము. అంటే జగన్ కింద అయిపోతుంది. ప్రజ్ఞ ఉండదు, చురుకుతనం ఉండదు, కోల్పోతుంటాడు. ఇలాగ నిద్ర వస్తుంది, అయితే పక్కదారికి వెళ్ళిపోతుంటాడు. ప్రమత్తత, మూఢత్వత ఇవన్నీ కూడా ఎవరు జయించలేదో వాడికి లోపల స్వరూపం కనిపించదు. ఎన్ని యుక్తులు, ఎన్ని ప్రమాణాలు చూపడతారు చూడండి. అవన్నీ చేయలేక చాలా మందికి ఎన్ని గొడవలు ఎవరు పడగలరు, ఈ సాధన ఎవరు చేస్తారు. అది ఏదో పాటలు పాడుకుంటూ, పద్యాలు పాడుకుంటూ, ఏదో పూజలు పునస్కారాలు, అది మంచియే కాదట్లేదు. ఆత్మస్వరూపం తెలియాలంటే మాత్రం ఇలా రావాల్సింది. అవన్నీ కూడా పుణ్యం వస్తుంది, దానివల్ల మంచి జన్మ వస్తుంది, దానివల్ల ఏదో సుఖం వస్తుంది, లేకపోతే ఇంకా బాగా పుణ్యాన్ని చేసి స్వర్గం వస్తుంది. కానీ మోక్షం పొందాలంటే సత్వం విశుద్ధం జలవత్తరాపి కావ్యాం మిళిత్వా కరణాయ కల్పతే యత్యాద్య బింబ పరిబింబ దర్శనం ప్రకాశయత్కర్మ అత్యర్థ యవాకిలం జడం. ఈ రకమైనటువంటి జడానికి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూడాలంటే మనం నిత్యము సాధన చెయ్యాలి. సాధనలో ముందుకెళ్ళి ఇదంతా లయమైన తర్వాత ఏదుందో అది స్వయంగా ప్రత్యక్షంగా మనం చూడాలి. మరి వచ్చి మిత్రుడు ముగించుకున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చక్కగా మరి బ్రహ్మాండమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఏం చేయాలి మనం? ఇంతకీ మనం ఎన్ని రోజుల మట్టి చెప్పుకుంది ఏదో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం గురించి కాదు, అనాత్మ స్వరూపాన్ని అదుపు చేయడం. ఇది నిత్యము విద్యేభావన శక్తులతో ప్రదర్శిస్తూ ఉంది. దాని ప్రభావంగా మనం బయటకు వచ్చేస్తున్నాం.
అంచేత రోజు కొంతసేపు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక పావు గంట అరగంట గంట 2 గంటలు అభ్యాసం చేస్తుంటే అలా కొంతకాలానికి మనసు మనకు వశం అవుతుంది, మనసు నిశ్చలం అవుతుంది, మనసు ఏకాగ్రతలో పడుతుంది. అటువంటి ఏకాగ్రతలోకి వచ్చినప్పుడు మనసు ఆగినటువంటి స్థితిలో స్వయంగా మన స్వరూపం చిదానంద స్వరూపం హాయిగా సుఖంగా ఉంటుంది. అటువంటి దాంట్లో ఇవన్నీ మరుగుపరిచేసి మన స్వరూపాన్ని తెలకుండా చేస్తున్నాయి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఏదైతే తెలుసుకున్నా ఆ విధానంలో మనం లోపలికెళ్ళాం. ఏమైనా ఇలా చక్కగా కూర్చొని గురువు బ్రహ్మ, గురువు విష్ణుడు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత సోహం మంత్రం. సో అంటే అదే, హం అంటే నేను, సోహం అది నేను అనేటువంటి భావనలో వస్తూ పోతుండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావాధ్యానం. నేను ఓం అని చెప్పేదాకా అందరూ కూడా కళ్ళు మూసుకుని అలా శ్వాసను గమనిస్తూ ఉన్నాను. ఓం తత్సత్.